వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. మనకు మారేడుమిల్లి ప్రాంతంలో వరుసగా 2 రోజులు ఎన్కౌంటర్ జరిగాయి. దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులు పట్టుబడడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఏపీ పోలీసులు. అట్లాగే ఛత్తీస్‌గఢ్, మన తెలంగాణకు సంబంధించిన పోలీసులు 3 రాష్ట్రాలకు సంబంధించి ఈ ఆపరేషన్ ఏదైతే చేపట్టారో అది కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ ఎన్కౌంటర్‌లో మావోయిస్టు టాప్ కమాండర్, టాప్ మోస్ట్ ఆ లీడర్‌గా చెప్తున్నటువంటి హిడ్మా హతమయ్యాడు. హిడ్మానే దాదాపు చేరుకున్నారంటే ఇక దాదాపు మావోయిస్టు పార్టీ, మావోయిస్టు ఉద్యమం ఇక అంతరించిపోయిందన్న వార్తలు బయట వస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎన్కౌంటర్‌లపై చాలామంది బయట మాట్లాడుతున్న కొంతమంది ఇవి ఫేక్ ఎన్కౌంటర్లు, కావాలనే పట్టుకొని చంపారు. ఇట్లా మనుషుల్ని ఎట్లా చంపుతారు? మానవ హక్కులు లేవా? రాజ్యాంగం లేదా? అని ఇట్లాంటి కామెంట్స్ అన్నీ చేస్తా ఉన్నారు. ఈ అంశం మీద ఈ ఎన్కౌంటర్‌లపై ఎవరైతే కామెంట్ చేస్తా ఉన్నారో వాళ్ళ కామెంట్స్ వెనుక ఎవరున్నారు? వాళ్ళ కామెంట్స్ ఉద్దేశ్యం ఏంటి? ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి స్టూడెంట్ లీడర్, అట్లాగే లా చదువుతున్నటువంటి అభ్యర్థి పరంధామ్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటన్న ఎన్కౌంటర్లు జరుగుతా ఉన్నాయి. బూటకపు ఎన్కౌంటర్లని, రౌండ్ టేబుల్ సమావేశాలని ఎట్లా చంపుతారు? మనుషులను ఒక ప్రాణం ఎట్లా తీస్తది? రాజ్యం ప్రాణం తీయొచ్చా? మనిషి ప్రాణం తీయొచ్చా? అని చాలామంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. కరెక్టేనండి. అయితే ఇప్పుడు మనము నక్సలిజం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్సలిజానికి వీళ్ళు మెయిన్‌గా ఆద్యం పోసేది ఏందనంటే మేము దళితులము. హ్మ్. మాకు అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది. హ్మ్. అదని చెప్పేసి చెప్పుకొస్తారు. అంటే మాకు డెవలప్‌మెంట్ చేయట్లేదు. రాజ్యాంగం ఉన్నా గాని, చేసినా గాని. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా నక్సలిజానికి అపోజ్ చేశారనమాట చాలా సార్లు. ఎప్పుడు నక్సలిజాన్ని గన్ను పట్టుకోవాలి, వయలెన్స్ చేయాలి అని కాకుండా వాళ్ళు అందుకే కదా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొనొచ్చింది. హ్మ్. కానీ వీళ్ళేం చేస్తున్నారు, దానికి అంటే అంబేద్కరిజానికి అగైనెస్ట్‌గా అపోజ్ చేస్తూ వీళ్ళు గన్ను బాటం పట్టారు. సరే గన్ను బాటం పట్టినా కానీ ఏమన్నా పల్లెల్లో ఏమన్నా డెవలప్‌మెంట్ జరిగిందా అంటే ఇప్పటి వరకు కూడా లేదు. హ్మ్. శూన్యం. మరి వీళ్ళు చర్చలకచ్చారా ప్రభుత్వంతోటనంటే గత చాలా సంవత్సరాల నుంచెల్లి వీళ్ళు చర్చలకచ్చారు. వీళ్ళు మారడం లేదు. హ్మ్. సరే అని జెప్పేసి మరి ఆర్మీ వాళ్ళు వెళ్ళేసి మరి వీళ్ళతో డైరెక్ట్ చర్చలు చేసినప్పుడు చర్చలు చేస్తున్నారా? లేదు. ఆర్మీ వాళ్ళనే చంపుతున్నారు. మరి హ్మ్. ఆర్మీ వాళ్ళు ఉన్నదేమన్నా వీళ్ళు వీళ్ళ భావజాలతో చూసుకుంటే హిందువులు, లేకపోతే బ్రాహ్మణులు అని జెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటారు జనరల్‌గా. హ్మ్. 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 మరి వాళ్ళే వచ్చి మిమ్మల్ని వచ్చి చర్చలు చేస్తున్నారా? లేదు. హ్మ్. బీసీలున్నారు, ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. మీ వాళ్ళే గదా! మరి మీరెప్పుడన్నా వాళ్ళతో చర్చలు చేశారా? హ్మ్. చేయలేదు. కానీ మీరు మీరు వాళ్ళనే చంపడం స్టార్ట్ చేశారు. మరి ప్రభుత్వానికి ఇంకొక ఆప్షన్ ఏం లేదు గదా! హ్మ్. సో, అందుకని ఏం చేస్తున్నారు? ఏరడం స్టార్ట్ చేస్తున్నారు. మీరు చర్చలకస్తలేరు. హ్మ్. వచ్చినా గానీ మీరు మారడం లేదు. హ్మ్. మీకు ఎన్నో సార్లు ప్రభుత్వం మీకు చాలా సార్లు ఛాన్సులిచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా ఎవ్వరు మారలేదు. సో, అందుకే వీళ్ళు ఎన్‌కౌంటర్‌లు స్టార్ట్ చేశారు. హ్మ్. ఈవెన్ మీరు చూసుకుంటే గన్ను పట్టడం ఒకటి పోలీస్ దగ్గరుండాలి, లేకపోతే ఆర్మీ దగ్గరుండాలి. నీకేం అవసరం వచ్చింది? హ్మ్. పోయి నీ గన్ను వల్ల ఏమన్నా ఎవలన్నా బతుకు తెరువు మారిందా? ఒక దళితుడికి తిండి ఏమన్నా వస్తుందా? హ్మ్. నీ మాటలు నమ్మే గదా! నీ నీ ఎనక 10 మంది దళితులచ్చిర్రు. ఇప్పుడెక్కడ ఉన్నారు వాళ్ళంతా? ఇదేదైతే గిరిజన ప్రాంతంలో ఉన్న మైన్స్‌లను కార్పొరేట్‌కు కట్టబెట్టేందుకు, ఆ గిరిజనులను సైతం ఈ ఆర్మీ చంపుకుంటూ వెళ్తా ఉంది. ఆర్మీ ప్రాంతంలో అదే గిరిజన ఏరియాలు ఏదైతే ఏజెన్సీ ఏరియాలు ఉంటాయో, ఆ ఏజెన్సీ ఏరియాల్లో నరమేధం సృష్టిస్తా ఉంది. ఏదైతే కేంద్రం పంపిన ఈ సైన్యం అని చాలామంది మేధావులు మాట్లాడుతా ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం మొన్న రౌండ్ టేబుల్ సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. దాదాపు మేధావులంతా అక్కడ ఇదే మాట చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద? చూడండి సింపుల్‌గా వీళ్ళు పనిచేసేది ఎవలి కింద అండి? హ్మ్. క్యాపిటలిజం కిందనే కదా! హ్మ్. ఎటు ఇటు చేసినా గాని వీళ్ళు కమ్యూనిజము, మాకు క్యాపిటలిజం వీళ్ళొచ్చేసి అడవుల్ని నాశనం చేస్తారు. ఏంటి ఏవైతే అడవుల్లో ఉండే మినరల్స్ అన్నీ తీసుకుంటున్నారని చెప్పేసి. హ్మ్. మీరు సింగరేణిలో చూసుకుంటే వీళ్ళే గదా! అక్కడ ఉండేటోళ్ళు మొత్తం కమ్యూనిజానికి సంబంధించింది. హ్మ్. ఇప్పుడు కోల్ మైన్స్ కూడా వాళ్ళంతా తవ్వుతున్నారు గదా! హ్మ్. వీళ్ళే గదా! ఇప్పుడు అక్కడ ఉండే కార్మికులకు సపోర్ట్ ఇచ్చేది. హ్మ్. అవి గూడా మినరల్స్ కిందకే గదా! అవి గూడా తవ్వడం కిందకే వస్తాయి గదా! అక్కడ కూడా ఊర్లు ఖరాబ్ అయితాయి గదా! మీకేమో అక్కడేమో అవసరం ఉంది. హ్మ్. ఇక్కడికొచ్చేసరికి మీరు అందులో తల దాచుకుంటున్నారు కాబట్టి మీ పని కాదు కాబట్టే కదా మీరు అక్కడికి రావద్దు, చెయ్యొద్దని చెప్పేది. ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే మీకు క్యాపిటలిజం తోటే పనుంటది. అదే క్యాపిటలిజం వల్ల అక్కడ దాంట్లో పనుంది. రేపు నీకు కరెంట్ కావాలి. నాకు గల్లీలో కరెంట్ లేదని నువ్వే అంటావు. కరెంట్ ఎక్కడి నుంచెల్లొస్తది? హ్మ్. నీకు ఇండస్ట్రీ నుంచి కరెంట్ రావాలి అనంటే నీకు కంపల్సరీ ఒక మైన్ తవ్వాలి. హ్మ్. నీకు బొగ్గు లేకుందే నీకు కరెంట్ ఎక్కడి నుంచెల్లొస్తది? హ్మ్. ఆల్మోస్ట్ ఇండియాలో నీకు కరెంట్ ప్రొడ్యూస్ చేయాలి అనంటే ఒకటి న్యూక్లియర్ లేదంటే కోల్ నుంచెల్లొస్తది.
ఇప్పటికీ మనం కోళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మన దగ్గర సింగరేణి ఉన్నా కానీ. ఎందుకు ఇట్లాంటి వాళ్ళు అపోజ్ చేయడం వల్ల. సోషలిజం అని చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పే సోషలిజం సిద్ధాంతం ఇప్పుడు అదేనండి ఇప్పుడు సోషలిజం చైనాలో కూడా ఉంది, కమ్యూనిజం వీళ్ళది అంతా చైనాలో కూడా ఉంది. అక్కడ ఎంతమంది తవ్వుతలేరు, అక్కడ ఎన్నికైనా మినరల్స్ బయటికి వెళ్తలేవు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయట్లేదా? మరి వీళ్ళు ఎందుకు ప్రధానికి ఇక్కడ ఇండియాలో ఉండే దానికి మాత్రం మాట్లాడతారు? మరి చైనాలో జరిగేటివి కూడా వీళ్ళే కదా, వీళ్ళ జెండాలోవే కదా అక్కడ ఉన్నది కూడా. ఇప్పుడు మల్లోజులు లాంటి వారు బయటకు వచ్చి కమ్యూనిస్టు పార్టీ ఏదైతే ఉందో ఉద్యమ పార్టీ, ఆ ఉద్యమ పార్టీ అవసరం ఇప్పుడు లేదు, ఇప్పుడు ఈ సిద్ధాంతం అవసరం లేదు, లొంగిపోండు అని పదే పదే చెప్తున్నమాట. ఈయన కూడా టాప్ మోస్ట్ లీడర్ కమ్యూనిస్ట్ పార్టీలో, మనకు మావోయిస్ట్ పార్టీలో టాప్ మోస్ట్ లీడర్. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి లేఖలు రాయడం కావచ్చు, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఏమై ఉండొచ్చు? చూడండి ఇక్కడ రెండు రకాలు. ఒకటి నాకు అక్కడ మినరల్స్ కావాలి, రైట్. సో ఈ నక్సల్స్లో కూడా కార్పొరేట్ నక్సల్స్ కూడా ఎక్కువైపోయాయి. వాళ్ళ భావజాలాలు ఎట్లయిపోయినాయంటే ఇప్పుడు నాకు ఆ కాంట్రాక్ట్ కావాలి, కానీ ఆ కాంట్రాక్ట్ అతను రావద్దు అన్నప్పుడు ఇంకొక కాంట్రాక్టర్ అంటే కార్పొరేట్ సంబంధించిన వ్యక్తులే వీళ్ళకి పైసలు ఇచ్చేసి, అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ అర్బన్ నక్సల్స్ ఉంటారో. అర్బన్ నక్సల్స్ అనే పదం పదే పదే వినిపిస్తుంది, అసలు ఎవరు అర్బన్ నక్సల్, దీని డెఫినేషన్ ఏంది, దాన్ని ఎట్లా నిర్వచించవచ్చు? ఏం లేదండి, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అనే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక సపోర్ట్ కావాలి, రైట్. సపోర్ట్ కావాలి. ఈ సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి? నీకు జనాల మధ్యలో తిరిగే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే నార్మల్గా ప్రింట్ మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇప్పుడు నేను బ్రెయిన్ వాష్ చేయాలి అని అన్నప్పుడు నాకు ఈ అర్బన్ నక్సల్ తోటే పని ఉంటుంది. ఇప్పుడు నేను గన్ను పట్టినా నన్ను చంపుతున్నారు, నాకు ఇంకొకటి ఆప్షన్ ఏమున్నది? పెన్ ఆప్షన్ ఉంది. సో నేను చెడగొట్టాలి అని అనుకున్నప్పుడు నేను అర్బన్ నక్సల్గానే మారుతాను. నేను ఇప్పుడు నేను చైనాకు పని చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇప్పుడు ఇండియాలో మనుస్మృతులు కిందనే రన్ అవుతుంది, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కింద రన్ అవ్వట్లేదు, ఎప్పుడు బీజేపీనే వస్తుంది, నేను వీళ్ళని దించాలి. ఏం చేయాలి? ఒకటి వాళ్ళ మీద, ఆర్మీ మీద. ఇప్పుడు చైనాతోటి మనకు ఆల్రెడీ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. చైనా కమ్యూనిజం కిందనే ఉంది, నాకు వాళ్ళ సపోర్ట్ పెరగాలి అన్నప్పుడు నేను ఆబ్వియస్లీ ఇండియన్ ఆర్మీ మీద నేను అగెనెస్ట్గా పనిచేయాలి. నేను డైరెక్ట్గా పని చేయలేను, గన్ను పట్టలేను. మళ్ళీ వీళ్ళకి ఫండ్స్ ఎట్లా? వీళ్ళు ఎందుకు అంటే ఫండ్స్ వస్తాయా ఇతర దేశాల నుంచి? మీరు కదండి, చైనా నుంచి ఫండ్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు కార్పొరేట్ సమస్య, ఇప్పుడు మీరు చెన్నైలో చూసుకుంటే ఇదే కమ్యూనిజము ఒకప్పుడు ఫ్యాక్టరీ ఒకటి మూసేయాలని చెప్పేసి అన్నది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. ఒకప్పుడు చైనా కోసం వాళ్ళే ఆ ఫ్యాక్టరీ మూసేయాలని చెప్పారు, ఇప్పుడు చెన్నైలో వాళ్ళే ఇప్పుడు ఫ్యాక్టరీ కావాలి ఓపెన్ చేయాలని చెప్పేసి వీళ్ళే రెండు నాలుకలతో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా కదా, ఇప్పుడు శ్రీలంకలో ఉంది, శ్రీలంకలో ఒకప్పుడు వాళ్ళే అపోజ్ చేశారు, ఇప్పుడు మొత్తం అంత ఎత్తేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే సపోర్ట్ కావాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మనకు ప్రజా సమస్యల మీద ఎప్పుడు స్పందించే వాళ్ళు కూడా ఈ ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎంతమంది నన్ను చంపుకుంటూ పోతారు ఇట్లా అని చెప్తా ఉన్నారు. అట్లాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా చేసిన ఏదైతే మావోయిస్టుల ఏరివేతపై చేసినటువంటి కామెంట్స్పై కూడా ఆయన కామెంట్స్కు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మనకు పృథ్వీరాజు కావచ్చు, అట్లాంటి చాలామంది కొత్త ప్రజా సమస్యలపై స్పందించే వాళ్ళు కూడా ఈ ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తున్న సందర్భం ఎందుకు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంటే నాకు తెలిసిన అవగాహన ప్రకారం నక్సలిజం ఏంటి అంటున్నారు, మేము గన్ను బాట పట్టింది చదువు రావాలి, డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. చర్చలకు తీసుకొచ్చారు, మాట్లాడారు, ఇప్పటి కూడా మారలేదు. సరే మరి నిజంగా వీళ్ళు ప్రభుత్వం పనిచేయట్లేదా అని చూసుకుంటే, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ పని ఏంటిదండి? అమిత్ షా గారి పని సెక్యూరిటీ చూసుకోవడం ఆయన పని. మోదీ గారి పని ఏంటిదండి? డెవలప్మెంట్ చేసుకునే పని. ఇద్దరి వేరే వేరే ఉన్నాయి. అమిత్ షా గారు ఏం చేస్తున్నారు? తనకు కావాల్సిన సెక్యూరిటీ పని చేసేసుకుంటున్నారు. చర్చలకు పిలిచినారు, రాలేదు. మరి ఇదే కమ్యూనిజం వీళ్ళ ఇప్పుడు నక్సల్ ఏమంటున్నారు? డెవలప్మెంట్ కావాలంటున్నారు. మోదీ గారు నిజంగా డెవలప్మెంట్ చేయలేదా? రోడ్లు ఇయ్యలేదా? గల్లీలో కరెంట్లు ఇయ్యలేదా? కరెంటు పోల్ లేని చోట సోలార్ విద్యుత్ పెట్టలేదా? సిఎస్ఆర్ ఫండ్స్ కింద. ఇప్పుడు నేను ఒక స్కూల్ని డెవలప్మెంట్ చేయాలంటే మధ్యలో కరప్షన్ అవుతుంది. అలా కాకుండా నీకు డైరెక్ట్ ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కింద డైరెక్ట్ ప్రైవేట్ కంపెనీస్లని మీరు ఇచ్చే ట్యాక్స్లకి వెళ్ళి డెవలప్మెంట్ చేయమని చెప్పారు. ఇప్పుడు మన కేటీఆర్ గారి నియోజకవర్గంలో సిరిసిల్లలో స్కూల్ డెవలప్మెంట్ అయింది. ఎవరి వల్ల అయింది? గంభీరావుపేట. ఎవరి వల్ల అయింది? ఇదే సిఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్
పాలసీ వల్ల ఈరోజు అదే ఒక ఫార్మసీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు గల్లీ గల్లీలకు లైట్లు రావట్లేదా? ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఈ మీరు చెప్పే ఏదైతే అర్బన్ నక్సల్స్ ఉన్నారో వీళ్ళు యూనివర్సిటీలలో పెద్దగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం కావచ్చు, ఒక సెమినార్ నిర్వహించడం కావచ్చు, విద్యార్థులందరినీ పోగు చేసి ఇట్లాంటి అంశాల మీద చర్చ పెడతా ఉంటారు. ఎందుకు అసలు ఈ చర్చ, ఇట్లాంటి చర్చ యూనివర్సిటీ విద్యార్థుల మధ్యనే పెట్టడానికి కారణం ఏంటి? మనకు గతంలో చూసినటువంటి ఆర్యూసి నుంచి మొదలు ఇప్పుడు ఓయూ వరకు కావచ్చు, ఓయూ, పాలమూరు, కాకతీయ, శాతవాహన ఇట్లాంటి యూనివర్సిటీలలో ఖచ్చితంగా ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. ఎందుకు అట్లా? చూడండి, మనము ఒకటే సింపుల్. ఇప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎందుకు? నువ్వు చదువుకోవాలని చెప్పేసి, నీకు ఒక జాబ్ రావాలి, నువ్వు ఎదగాలని చెప్పేసి. గన్నులు పట్టుకోవాలని కాకుండా పెన్ను పట్టుకొని నువ్వు ఒక స్థాయిలో ఉండాలని చెప్పేసి, నీకు ఒక ఈక్వాలిటీ రావాలని చెప్పేసి తీసుకొచ్చాను. ఇప్పుడు పిల్లలంతా ఏం చేస్తున్నారు? ఒకప్పుడు ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు బయటికి వచ్చేసి వాళ్ళ పిల్లల్ని, అంటే ఇప్పుడు ఎంతోమంది జనజీవన సమస్యలో కలిసిపోయారు, అవునా? ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా స్కూళ్ళలో చదువుకుంటారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చింది అనుకోండి, వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు. ఇప్పుడు నేను కూడా ఒక దళిత సమాజానికి వర్గానికి చెందిన వ్యక్తిని, నాకు తెలుసు. ఇప్పుడు నేను చదువుకున్నాను, నా తండ్రి చదువుకున్నాడు, నాకు ఏంటిది అనేది నాకు తెలుసు. ఇప్పుడు నన్ను మార్చాలి అని అంటే నువ్వు నా కాలేజ్కి రావాలి, నా బ్రెయిన్ వాష్ చేయాలి. రేపు నేను ఒకళ్ళని తిట్టాలన్నా కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను బ్రెయిన్ వాష్ చేయాలి. ఎక్కడికి వచ్చి చేయాలి? విద్యార్థులను ఒక స్టేజ్లో నువ్వు స్టార్టింగ్లో ఉన్నప్పుడే నేను బ్రెయిన్ వాష్ చేస్తేనే నువ్వు వాళ్ళకు పనిచేస్తావు. అంటే ఇప్పుడు మనకు అక్కడ చూస్తే టెర్రరిస్టులలో కూడా ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్ కనిపిస్తూ ఉంది, డాక్టర్లు. ఇక్కడ కూడా మనకు నక్సలిజం వైపు ఆకర్షితులైన వారిలో కూడా టాప్ మోస్ట్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు, యూనివర్సిటీలో మంచి ఉన్నత చదువులు చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు అట్లా రీజన్? చూడండి, ఇప్పుడు మీరు అన్నారు చదువుకున్న వాళ్ళే వైట్ కలర్ లో ఉన్నారు. అది ఇప్పుడు నేను చదువుకోకపోతే గన్ను పడతా జనరల్గా. నేను చదువుకోకపోతే గన్ను పడతా, కానీ నాకు ఆ గన్ను ఇప్పుడు పని చేయట్లేదు, నేను అప్గ్రేడ్ కావాలి, ఇంకొక మంచి మెటీరియల్ తీసుకురావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తా? చదువుకొని దాన్ని అప్గ్రేడ్ చేస్తాను. ఇప్పుడు నీకు ప్రాణం పొయ్యాలి, కానీ ప్రాణం తీసినట్టు నీకు తెలియకుండా ఉండాలంటే నీకు తెలియకుండా నేను చంపాలి. అందుకే నేను డాక్టర్ అయినా. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇందాక వైట్ కాలర్ అన్నారు, ఇప్పుడు నేను నువ్వు డాక్టర్, అరే మంచి స్థాయిలో ఉన్నాడు, ఈయన ఏం చేస్తాడులే అని చూస్తాను. నేను నీ దగ్గరకు వస్తాను, నాకు స్లో పాయిజన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు అంటే చదువుకున్న వాళ్ళని అంటే క్వశ్చన్ చేయడానికి నీకు వేరే ఆప్షన్ ఉండదు. అయితే ఇప్పుడు ఉగ్రవాదం ఎట్లయితే మామూలుగా ఉగ్రవాది అనేటోడు వాని ఆహార్యం వేరే ఉంటుంది, వాని కట్టు బొట్టు, వాని దగ్గర గన్ను, ఒక ఉగ్రవాదం అంటే ఇట్లా కనిపించేది. ఇప్పుడు వైట్ కాలర్ మనకు టెర్రరిజం కనిపించిన తర్వాత ఇప్పుడు మావోయిస్టులను మా కేంద్ర ప్రభుత్వం ఏరేస్తుంది కదా, మావోయిస్టులు కూడా వాళ్ళ రూపాంతరం చెంది వాళ్ళ రూపం మార్చుకుంటే పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళని ఎట్లా మార్చుకున్నారు కదండి, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు గన్ను పట్టుకున్నారు, అర్బన్ నక్సల్స్ పని ఏంటిది? పెన్ను పట్టుకున్నారు. అంటే నువ్వు చదువు అనే ఒక పేరుని నీ ఆయుధంగా మార్చుకొని నువ్వు బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేస్తున్నావు. సింపుల్ గా నేను ఒక లాజిక్ చెప్తానండి. మీ అందరికీ చిన్మయ్ గురించి తెలుసు, రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ అయినాయి. తను ఏమని చెప్తుంది? ఇండియన్ ఆర్మీ మీద విషం చిమ్మింది, వాళ్ళు రేపిస్టులు అని చెప్పేసి. వీళ్ళనే మనం అర్బన్ నక్సల్స్ అని చెప్పేది. ఇప్పుడు నువ్వు సరిహద్దుల్లో ఆర్మీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తెగించి మనం కాపాడడానికి ట్రై చేస్తున్నారు. నువ్వు పొద్దున్న లేస్తు నువ్వు ఇండియన్ ఆర్మీని నువ్వు రేపిస్టులు అని చెప్పేసి నువ్వు ట్వీట్లు చేస్తున్నావు. ప్రూఫ్లు ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయని. గూగుల్లో డేటా ఎలా వస్తుందండి? ఒక అర్బన్ నక్సల్ ఏం చేస్తాడు? ఒక ఆర్టికల్ రాసేసి ఏం ప్రూఫ్లు లేకపోయినా పెడతాడు. నేను గూగుల్ చేస్తే నీకు అదే ఆర్టికల్ చూపిస్తాయి కదా. ఈ అర్బన్ నక్సల్ చేసే పనే అది. మన ఎట్లా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడం ఎట్లా? ప్రభుత్వం దగ్గర ఏమైనా వ్యూహం ఉందా? వ్యూహాలు ఏముంటాయండి? వ్యూహాలు అనేది అవే కదా. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పుడు ఎవరైతే ఈ అర్బన్ నక్సల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు ఎవరైతే బ్రెయిన్ వాష్ చెందుతున్నారో, ఎవరైతే కొత్తగా వచ్చే జెన్జీ పిల్లలు కానీ 2000 నుంచి చాలా మంది బ్రెయిన్ వాష్ అయ్యారు. ఇప్పుడు జెన్జీ ఉన్నారు, వాళ్ళని ముందు కాపాడాలి కదా. వాళ్ళని అడవిబాట పట్టకుండా వాళ్ళకు కొంచెం చదువు అనేది, అంటే దాన్ని ఏమంటారు, ఏదైతే ఎడ్యుకేషన్ అంటే ప్యూర్ ఎడ్యుకేషన్ ఉంటుందో, అంటే వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళని ఒక ఆ స్థాయిలో తీసుకుంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఈ బ్రెయిన్ వాష్ కిందకి వెళ్ళారు. మీరు ఒకసారి ఐఐటీలో చూసుకుంటే 40% డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళండి? ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు డ్రాప్అవుట్ స్టూడెంట్స్. నువ్వు ఐఐటీ చదువుకున్నావు, ఎగ్జామ్ క్రాక్ చేసినావు, నువ్వు అక్కడ దాకా పోయిన తర్వాత నువ్వు ఎందుకు డ్రాప్ అవుతున్నావు? ఎందుకంటే ఈ అర్బన్ నక్సల్స్ అక్కడికి వెళ్ళేసి వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసేసి వీళ్ళని చదవనీయకుండా చేస్తున్నారు. నువ్వు క్రాక్ చేసావు అంటేనే నీకు తెలివి ఉంది,
నీకు చదువుకునేంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు డ్రాప్అవుట్ ఎట్లయితున్నావు? ఉమ్, ఎందుకనంటే ఈ అర్బన్ నక్సల్స్ ప్రతి ఒక్క యూనివర్సిటీలో, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్‌లో వీళ్ళు దూరుతున్నారు. ఉమ్, దూరేసి బ్రెయిన్ వాష్ చేసేది ఎవరినండి? ఎస్సీ, ఎస్టీ వాళ్ళని. అవును. కులాన్ని పట్టుకొని. ఏందండి కులాలు అని అంటారు. కులాలు అని అంటే ఎస్సీ, ఎస్టీలలో కులాలు లేవా? వాళ్ళు ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఆహ్, ఇప్పుడు ఆయన ఉన్నారు. నేను ఆయనను గౌరవిస్తాను. నేను మాల సంబంధించిన వ్యక్తి అయినా గాని ఆయనను గౌరవిస్తాను. ఎందుకు? ఉమ్, ఎందుకనంటే వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ కమ్యూనిటీ ఏంటిదనంటే డెవలప్‌మెంట్ అవ్వలేదు. అవును. ఇప్పుడు వితిన్ ఎస్సీ దాంట్లోనే కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. లొల్లిలు జరుగుతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్ తీసేద్దాం మరి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారని చెప్పేసి. ఇప్పుడు ఉన్నాయనే రెండే అండి. ఒకడు ఉన్నోడు, లేనోడు గంతే. అంతే రెండే రెండే కులాలు. కులాలు. ఉన్నోడు, లేనోడు. ఇప్పుడు నేను నా ఎస్సీ ఎమ్మెల్యేని గెలిపిస్తే రేపొచ్చి నాకేమన్నా చేత్తడా? ఉమ్, జనరల్‌గా చేస్తాడా? చెయ్యడు. ఆడు ఉన్నోడు, నేను లేనోడిని అంతే. ఈ పృథ్వీరాజ్ లాంటి మూర్ఖులు ఏం చేస్తున్నారు? ఒకటే వాళ్ళకు గన్ను సపోర్ట్ కావాలి. గన్ను సపోర్ట్ కావాలి. వాళ్ళని చూసి మేము ఎదగాలి. గన్ను సపోర్ట్ కావాలంటే ఏం చేయాలి? వాళ్ళకు కమ్యూనిటీ అనేది పెరగాలి. ఈ నక్సలిజం అనేది పెరగాలి. వాళ్ళకి పెరగాలి అంటే ఏం చేయాలి? అర్బన్ నక్సల్స్ కావాలి. ఉమ్, అర్బన్ నక్సల్స్ ఏం చేయాలి? నువ్వు ప్రతి ఒక్క యూనివర్సిటీకి పోవాలి. ఆ యూనివర్సిటీకి పోయి నువ్వు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయాలి. నువ్వు వాళ్ళని అడవి బాటకు పంపాలి. నువ్వు బయటికి వచ్చేసి నువ్వు ఉద్యోగం కోసం కొట్లాడు. ఉమ్, రోడ్ కోసం కొట్లాడు. గల్లీలో లైట్ కోసం కొట్లాడు. తిండి కోసం కొట్లాడు. ఇవన్నీ మోడీ ప్రభుత్వం ఇస్తుంది కదా ఆల్రెడీ. ఉమ్, ఇప్పుడు ఫ్రీ రేషన్ ఇస్తుంది. ఆ? ఇప్పుడు యంగ్ ప్రొఫెషన్స్ కింద జాబ్లు ఇస్తుంది. నీకు లోన్లు ఇస్తుంది. నువ్వు బయటకు పోతా అంటే ఫండ్లు ఇస్తుంది. ఉమ్, ఇంకేం చేయాలి ప్రభుత్వం? పృథ్వీరాజు లాంటి వాళ్ళు అంటారు. మరి రేవంత్ రెడ్డి మీ దోస్తే కదా, ఉమ్. ఇక్కడ అడగచ్చు కదా వాళ్ళని. అయితే నిన్న రౌండ్ టేబుల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైండు. ఏదైతే కూనంనేని ఆధ్వర్యంలో పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం, ఫేక్ ఎన్కౌంటర్లు నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం. ఒకప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మావోయిస్టులను సమర్థిస్తున్నదో, ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ఉన్నదో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలిమినేటి మాధవరెడ్డి అవును, తెలిసే ఉంటుంది మీకు అవును. మామూలుగా. అట్లా అట్లా వీళ్ళ మీద అనేకసార్లు దాడి చేశారు. చంద్రబాబు మీద దాడి చేశారు. ఇప్పుడు మనం మొన్న చనిపోయినటువంటి హిడ్మా కూడా దాదాపు 26 దాడులు చేశాడు. అవును. వేలాది మంది సైనికులు చనిపోయారు. మళ్ళీ వాళ్ళ సైనికులు చనిపోయినప్పుడు కావచ్చు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చనిపోయినప్పుడు కావచ్చు, ఇంకేదైనా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు చనిపోయినప్పుడు కావచ్చు, వాళ్ళ చావులు ఎందుకు కనిపించవు వీళ్ళకు? అంటే ఇప్పుడు వీళ్ళని చంపడం మాత్రమే, వీళ్ళు ఎట్లా ఒక రాజ్యం ఎట్లా చంపుతుంది, ఎట్లా హత్య చేస్తుంది అన్నట్టు చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళ జీవితాలు కావా? అదే కదా ఉమ్, వాళ్ళు చెప్పేది అదే. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఫేక్ ఎన్కౌంటర్స్ అంటే ఏంటి అండి జనరల్గా? ఉమ్, ఫేక్ ఎన్కౌంటర్స్ అంటే ఏంటిది? అంటే రీజన్ లేకుండా చంపుతున్నాము. ఉమ్, అసలు నేను రీజన్లే లేవు, ఉమ్, వీళ్ళు కావాలని చెప్పేసి మా భావజలాలను తొక్కాలని చెప్పేసి మా వాళ్ళని చంపుతున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఫేక్ ఎన్కౌంటర్స్ అంటే అదే కదా. అవును. జనరల్గా ఇప్పుడు పోలీసు వాళ్ళు నార్మల్గా లాకప్ డెత్ చేస్తున్నారు ఫేక్ అని అంటే నువ్వు అలిగేషన్స్ లేకపోతే మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలిగేషన్స్ ఉన్నాయి కదా, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. నువ్వు గన్ను పట్టినావు, అడవిలో ఉన్నావు, ఆర్మీ వాళ్ళని చంపుతున్నావు, పోనీ నువ్వు అక్కడ ఏమన్నా చూస్తున్నావు అని అంటే నువ్వు చెట్లను కూడా నరుకుతున్నావు. నీకు సంబంధించిన రాజకీయ నాయకులకి నువ్వు చెట్లు నరికి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు కదా. ఉమ్, ఎర్ర చందనాలు ఎట్లా పోతాయండి? ఉమ్, జనరల్గా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నువ్వు అడవిలో ఉన్నావు కదా, నీకు తెలియకుండా ఎర్ర చందనం ఎట్లా పోతుంది? ఉమ్, నువ్వు అంతా అడవిని కాపాడేవాడు అయితే ఎర్రచందనం ఎట్లా 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 కొడుతున్నారు? ఉమ్, నువ్వు అడవిలోనే ఉన్నావు అంటే నువ్వు దాని మీద బతుకుతున్నావు కదా. అంటే నువ్వు సపోర్ట్కి ఎవరికి ఇస్తున్నావు? ఉమ్, స్మగ్లర్లే కదా. మరి నేను చంపడంలో తప్పేముంది? నువ్వు అడవిలో ఉన్నావు, అడవిని కాపాడతలేవు, బయట ఉన్న దళితులని గిరిజనులను కాపాడట్లేదు, వాళ్ళని చదువుకొని ఇవ్వట్లేదు. ఇక మరి నువ్వు రాజకీయ నాయకులను చంపుతున్నావు, ఆర్మీ వాళ్ళని చంపుతున్నావు, అడవిని కాపాడట్లేదు. ఇక నేను ఫేక్ ఎన్కౌంటర్ అని ఎట్లా అనాలి? ఉమ్. నేను చంపడంలో నీకు ఆల్రెడీ నిన్ను పిలిచిర్రు, మాట్లాడిర్రు, మీరు వినట్లేదు. సో అందుకే ఏరడం స్టార్ట్ చేశారు. అది హోమ్ మినిస్టర్ గారి పని. ఉమ్, చర్చలకు పిలిచిర్రు కానీ మీరు చేయట్లేదు. బండి సంజయ్ గారు గదే చెప్తున్నారు ఇప్పటికీ. ఉమ్. మేము డెవలప్మెంట్ చేసే కాడ డెవలప్మెంట్ చేస్తాం, మీరు ఆపుతున్నారు, మీకు ఇంకేం కావాలి? ఫైనల్గా ఒక కన్క్లూజన్ వద్దాం. ఇప్పుడు ఈ మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు దాదాపు తిప్పిరి తిరుపతిరావు అనే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, అట్లాగే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఇంకొక పర్సన్, దాదాపు 3-4 కీలక వ్యక్తులు ఉన్నట్టున్నారు. ఈ మావోయిస్ట్ పార్టీ మన అమిత్ షా చెప్పినట్లుగా ఆయన విధించిన డెడ్ లైన్ లోపు
అంతరించిపోతుందా, అంటే క్లియర్ అయిపోతుందా? చెప్పలేమండి. ఇప్పుడు వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఉమ్, ఓకే. వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అంత లోపల అంతం చేద్దామని చూస్తున్నారు. ఉమ్, కానీ రేపు ఈ ప్రెజెంట్ మన సిటీలో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. ఉమ్, వాళ్ళని ఫైండ్ ఔట్ చేసుడు చాలా కష్టం. కష్టం. రైట్. ఈ అర్బన్ నక్సల్స్ని ఫస్ట్ ఏరేయడం స్టార్ట్ చేయాలి. ఏరేయడం స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఉమ్, వీళ్ళని బహిష్కరించాలి. ఎలా బహిష్కరించాలి? ఆల్రెడీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? వీళ్ళకే ఏదైతే పదవులు ఇస్తున్నారు. సిలబస్ ఏది చేయాలో వాళ్ళే చెప్తున్నారు. జనరల్గా ఉమ్, ఇప్పుడు ఉద్యోగాలలో వాళ్ళే ఉన్నారు. ఉమ్, సో వీళ్ళు బ్రెయిన్ వాష్ వీళ్ళని ఎలా పట్టుకుంటాం మనం ఉమ్, కదా? సో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి. వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, ఇట్లెందుకు ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ కూడా వీళ్ళకే ఫండింగ్ చేశాడు. ఉమ్, వాళ్ళకే సపోర్ట్ చేశాడు. సో నేను అదే చెప్తున్నాను. ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఇట్లాంటి టాపిక్లను డైవర్ట్ చేయనీకి ఈ తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఓయూ శ్రీకాంత్ వాళ్ళ లాంటి వాళ్ళు కావచ్చు, ఉమ్, యాంటీ హిందుత్వం అని ఆర్ఎస్ని తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు నేను అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి నేను ఒక టాపిక్ తీసుకొచ్చానండి. ఈ టాపిక్ చేంజ్ అవ్వాలి. ఉమ్, వీళ్ళ మీడియా ఇప్పుడు అర్బన్ నక్సల్స్ పనే అది. ఉమ్, ఉమ్, ఈ టాపిక్ చేంజ్ అవ్వాలి. సడన్గా గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి తీసుకొచ్చారు సింపుల్గా. మరి నీకు రోహింగ్యాలు కనిపించట్లేదా? ఉమ్, బంగ్లాదేశ్లో కనిపించట్లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్లు తీసుకొస్తున్నారు. మరి ఎందుకు గత ప్రభుత్వంలో కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళకి రోహింగ్యాలకి ఇండ్లు ఇచ్చారు. ఉమ్. మరి అక్కడ అవి కూడా ఇల్లీగల్ ఇన్లే కదా. మరి దాని మీద ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. వాళ్ళని ఎందుకు గో బ్యాక్ అనట్లేదు? వాళ్ళకు సపరేట్ దేశం ఉంది. నిజానికి గుజరాత్ ఏటీఎస్ వచ్చి ఇక్కడ ఆయన పట్టుకునే దాకా కూడా మనకి ఎవరికి తెలియదు. అదేనండి. అది అది కాకుండా ఉమ్, డ్రగ్స్ కూడా వేరే ప్రభుత్వం నుంచి వేరే వేరే రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రం నుంచి ఇక్కడ 10,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. అవును. 10,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. మరి వాటిని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు కదా. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఈ ఎవరైతే లెఫ్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లేడీస్ అంతా వెళ్ళేసి పోలీస్ వాళ్ళని ఆశ్రయించారు. ఎస్, సజ్జనార్ని కలిసి సజ్జనార్ని కలిసారు. పట్టుకుంటాం చేస్తామని చెప్పేసి. మరి వాళ్ళ మీద ఎందుకు ఇంట్రెస్ట్ అంతగానో? ప్రభుత్వానికి వాళ్ళ మీద వాళ్ళకి ఎందుకు అంత టైం ఇచ్చి వేస్ట్ చేస్తున్నారు? అంటే మహిళా జర్నలిస్టులు వేధింపులకు గురి చేస్తున్నారట, ట్రోలింగ్ చేస్తా ఉన్నారట, కామెంట్స్ ఒక్క నిమిషం అండి. సింపుల్ గా ఇప్పుడు మీరు లేడీస్ అండి. మీరు లేడీస్ అనుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా, మీరు హరాస్మెంట్ అని ఎట్లా అంటారు? ఇప్పుడు నేను దళితుని, మీరు నన్ను క్వశ్చన్ చేసిర్రు, నేను దీన్ని అట్రాసిటీ కింద కేసు వేయచ్చా మిమ్మల్ని? అట్లా వాడుకుంటున్నారు చాలా మంది. విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తారు. విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తున్నా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ఒకటేనండి, కోర్టులో చెప్పినాయి. ఇప్పుడు దగ్గర అట్రాసిటీ కేసులలో సగానికి సగం అన్ని ఫేక్ కేసులు. అవును. అట్రాసిటీ కేసులు వాంటెడ్గా చేసినాయి, వాంటెడ్గా చేసినాయి. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టనీకి వచ్చినావు, నాకు సంబంధమే లేదు. యాక్చువల్ దాంట్లో కులానికి సంబంధం లేదు. బట్ స్టిల్ నీ మీద కేసేద్దాం, నేను విన్ అవుదామని నేను అట్రాసిటీ కేసేస్తాను. నేను ల్యాండ్ కబ్జా చేద్దాం అనుకుంటున్నా, అట్రాసిటీ కేసు వేసేస్తాను నేను. ఇప్పుడు లెఫ్ట్ మైండ్ సెట్ మొత్తం దళితులను, ట్రైబల్స్ ఎవరైతే గిరిజన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పాము లెక్క వాడుకుంటున్నారు ఈ అర్బన్ నక్సల్స్ వాళ్ళు. నేను అనేది అదే సింపుల్గా కంక్లూజన్ ఏంటిదని అంటే, నీ చదువు నువ్వు చదువుకో. ఎవరైతే వీళ్ళు అర్బన్ నక్సల్స్ వచ్చేసి మన భావజలం ఇది కాదు, మనం కులాన్ని ఇట్లా తొక్కారు చేశారని అంటే, అన్ని కులాలలో వితిన్ ఎవరైతే కేటగిరీలు ఉన్నాయో అన్నిట్లలో అట్రాసిటీస్ ఉన్నాయి. అలా ఉన్నది మనం తెలుసుకోవాల్సిన రెండు, ఉన్నోడు లేనోడు. నువ్వు లేనోడివి ఎలా ఉన్నోడు లెక్క అవ్వాలనేది నీ పని నువ్వు చూసుకోవాలి. ఎలా నేను చదువుకోవాలి, ఎలా ఎదగాలి, ఎలా పైసలు సంపాదించాలి. దేశాన్ని కాపాడడానికి ఆర్మీ ఉంది, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. వీటి వల్ల ఏం లాభం? వీళ్ళు పృథ్వీరాజ్ అంటారు, ఏది ఓయూ వీళ్ళు అంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి. ఇప్పుడు కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి, ఫ్లడ్స్ వచ్చినాయి. అర్బన్ నక్సల్స్ ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారా? కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి ఫుడ్ సప్లై తీసుకెళ్ళి మరి అక్కడ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మీద విషయం చెబుతున్నారండి. వాళ్ళు వచ్చేసి ప్రతి ఎలాంటి సంఘటనలు కానీ ఎర్త్క్వేక్స్ వచ్చినా కానీ వాళ్ళే వచ్చి ముందుంటున్నారు. ఎవరైనా కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తున్నారా? ఎవరు రావట్లేదు. అర్బన్ నక్సల్స్ వస్తున్నారా? ఆర్ఎస్ఎస్ దేశానికి ఏం నష్టం చేసిందని వీళ్ళ ప్రధాన క్లెయిమింగ్ ఏం లేదు కదా. అక్కడ వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక భావజలం, నేషనలిజం అండి. వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక భావజలం, నేషనలిజం. నా నేషనలిజం నాకు నచ్చదండి. నేను లెఫ్ట్ని, నాకు సంబంధం లేదు. నువ్వు నేషనలిజం ఉన్నావు అంటే నేను లెఫ్ట్ కాబట్టి నువ్వు నాకు అగనెస్ట్, అంతే. శత్రువు అంతే. నేను ఎవరికి పని చేయాలి? నా లెఫ్ట్ కంట్రీ అయినా చైనాకు పని చేయాలి. నేను చైనా ఈ దేశాన్ని ఆక్రమించాలంటే ఏం చేయాలి? ఈ దేశం మీద విషం చిమ్మాలి. అది నా పని. ఓకే, ఇది మొత్తానికి మనకు అర్బన్ నక్సల్స్ ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. సరే, అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులు అయితే క్రమంగా మావోయిస్ట్ పార్టీ అయితే సన్నగిలుతున్న పరిస్థితి ఉంది. కానీ
అర్బన్ నక్సల్స్లో రూపంలో వస్తున్నటువంటి ఈ మావోయిజాన్ని విద్యార్థులు యూనివర్సిటీల్లో విద్యార్థులు గుర్తించాలి, యువత గుర్తించాలి, చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫ్యామిలీని వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అయ్యే విధంగా చూడాలి. కానీ దళితులను ముఖ్యంగా దళితులు, ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా అర్బన్ నక్సల్స్ బారిలో పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనతో పాటు చెప్తా ఉన్నారు. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.